తో కలుపుకోవాలి. నార్మల్ వాటర్తో ఇలా కలుపుకున్నాక ఒక్క 10 నిమిషాలు ఆగాలి, ఇలా లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం మరిగినాక, ఇది హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలకి, పెద్ద వయసు వాళ్ళకి, డయాబెటిక్ షుగర్ పేషెంట్లకి రోజు ఇలా తాగితే చాలా శక్తినిస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది. కొంచెం పెరుగు పలచగా చేసుకొని కలుపుకోవాలండి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, కడుపులో మంటకి చాలా మంచిదండి రాగి జావ. ఎనర్జీ, రోజంతా యాక్టివ్గా ఉంటారు ఇది తాగటం వల్ల. కొంచెం గల్లుప్పు వేసుకోవాలండి, సాల్ట్ వేయకూడదు, గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు చాలా మంచిదండి. ఈ సమ్మర్లో చలవైనయే తాగాలి, కూల్ డ్రింక్స్ మట్టుకు వాడద్దు. థమ్సప్లు, స్ప్రైట్లు. గ్యాస్ వస్తుంది, అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా జావా, మజ్జిగ, మనం ఇంట్లో చేసుకున్న లెమన్ వాటర్, గంజి అలాంటి రోజుకి ఒకటి తాగండి, ఆరోగ్యంగా ఉంటారు. కొబ్బరి నీళ్ళు అలాంటివి తాగండి. కొబ్బరి నీళ్ళు అలాంటివి తాగటం వల్ల గ్లూకోజ్ లెవెల్ మన బాడీలో తగ్గకుండా చూస్తుంది. కళ్ళు తిరగటం, వికారం, వాంతులు అలాంటివి రాకుండా లెమన్ వాటర్ మంచిది. లెమన్ వాటర్ కూడా ఎక్కువ తాగండి, కళ్ళు తిరగవు, వడదెబ్బ తగలదు. వాటర్ మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు చోడిపిండి వేసుకోవాలండి. చోడిపిండి వేసుకొని గట్టితో బాగా తిప్పాలి, ఎందుకంటే మళ్ళీ గడ్డలు కట్టేసి లోపల ఉండిపోద్ది. షుగర్ పేషెంట్లకి మంచిదండి, ఎందుకంటే ఇది షుగర్లో కంట్రోల్ చేస్తుంది. రాగి జావలో బెల్లం కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. రొట్టెలు చేసుకోవచ్చు, ఎలాగైనా తినొచ్చు, ఆరోగ్యానికి మంచి. బెల్లం అయితే ఇంకా ఐరన్ అనమాట. కొంచెం పెరుగు పలుచగా చేసుకొని రాగి జావలో కలపండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు సబ్స్క్రైబ్. చలవండి, ఒంటికి చలవ. ఇలా కలుపుకుంటే పెరుగు పలుచగా చేసుకుని పెరుగు కలుపుకుంటే ఒంటికి చలవ. హెల్త్ డ్రింకు రాగి జావ.